తాజా అంశాన్ని చూస్తున్నాం. విజయవాడ నిడమానూరులోని బెస్ట్ ప్రైస్ సూపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూపర్ మార్కెట్లో మంటలు చెలరేగి సామాగ్రి దగ్ధమవుతున్నాయి. సూపర్ మార్కెట్ అంతా మంటలు వ్యాపించాయి. భారీ పేలుడు శబ్దాలతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. 6 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ప్రత్యక్షంగా అందిస్తారు. విజయవాడ శివార్లలో నిర్మాణం వద్ద ఉన్నటువంటి వాల్మార్ట్కి చెందినటువంటి బెస్ట్ ప్రైజ్ వాణిజ్య సముదాయంలో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మనం ప్రస్తుతం ఆ బెస్ట్ ప్రైజ్ వాణిజ్య సముదాయం వద్ద ఉన్నాము. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 3:30 ప్రాంతంలో ఈ అగ్ని కీలలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వాణిజ్య సముదాయానికి సంబంధించినటువంటి వాల్మార్ట్ సిబ్బందే ముందుగా ఈ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో 7 అగ్నిమాపక యంత్రాలు ఈ ప్రాంగణానికి చేరుకొని మంటలు ఆర్పేటువంటి పనుల్లో చేపట్టాయి. తెల్లవారుజాము నుంచి కూడా ఈ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అవి ఇంకా ఇప్పటికి కూడా పూర్తిగా అదుపులోకి రానటువంటి పరిస్థితి. భారీ అగ్ని ప్రమాదం అని చెప్పాలి. కోట్లలోనే ఈ ఆస్తి నష్టం కూడా జరిగి ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు మీకు ఎన్ని గంటల సమాచారం వచ్చింది? ప్రాథమికంగా కారణం ఏంటొచ్చు? యాక్చువల్గా మాకు ఫైర్ కంట్రోల్ నుంచి మెసేజ్ 4:30 రావడం జరిగిందండి. ఇమీడియట్గా ఆటోనగర్ నుంచి ఫైర్ ఇంజిన్ బయట పంపించడం జరిగింది. అటు వచ్చేటప్పటికే చాలా వరకు ఎన్వాల్వ్ అయిపోయి ఉంది, ఎంజల్ఫ్ అయిపోయి ఉంది. సో ఇమీడియట్గా ఇంకా ఊళ్ళో విజయవాడ సిటీలో ఉన్న వెహికల్స్ అన్ని, తర్వాత జనవరి నుంచి మొత్తం 8 వెహికల్స్ పిలిపించడం జరిగింది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే 2:30కి జరిగిందని చెప్తున్నారు ఫైర్ యాక్సిడెంట్. ఇక్కడ ఇంట్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్తో వాళ్ళ స్టాఫ్ ఆపడానికి ట్రై చేశారంట. ట్రై చేసిన వాళ్ళ కంట్రోల్ కానప్పుడు అప్పుడు పిలవడం జరిగిందనమాట. యాక్చువల్గా ఇమీడియట్గా వాళ్ళు ట్రై చేసినా ఇమీడియట్గా పిలిచుంటే బాగుండేది. 2 అవర్స్ టైం దాదాపు వేస్ట్ చేశారనమాట. సో ఇమీడియట్గా జరిగి ఉంటే అది ఇంత పెద్దది అవ్వకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉండేది. సో మేము వచ్చేటప్పటికి మొత్తం అంతా ఎంజల్ఫ్ అయిపోవడం జరిగింది. సో ఇంకా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి స్టిల్. ఇంకా ప్రాథమికంగా కారణం ఏమన్నా ప్రాథమికంగా అంచనా వేశారు? ఇంకా అసిస్ట్ చేయలేదండి, ఇంకా ఎంక్వైరీ చేయలేదు స్టాఫ్ కూడా. వాళ్ళు కొద్దిగా స్కెల్టన్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఇంకా లాస్ ఎంత అనేది, కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది అసిస్ట్ చేయాల్సి ఉందండి. ఇప్పుడు ఎంతసేపట్లో ఈ మంటలని పూర్తిగా అదుపులో వచ్చే అవకాశం ఉంది? 2 అవర్స్లో దాదాపు మొత్తం కంట్రోల్ అయిపోతుంది. మొత్తం ఎక్స్టెంగ్విష్ చేయడం 2-3 అవర్స్లో ఎక్స్టెంగ్విష్ చేయడం అయిపోతుందండి. మొత్తం అంత కంట్రోల్ ఉంది ప్రస్తుతం. ఓకే.
మామూలు ఇప్పుడు వాటర్ వరకు సరిపోతుంది, మళ్ళీ దీనికి ఫోమ్ కానీ ఇట్లా ఏమైనా ఉపయోగించాల్సిన సరిపోతుంది. దీంట్లో అన్ని ప్రావిజన్స్ ఇవన్నీ మామూలు మెటీరియల్స్ ఉంటాయి. కొంత ఆయిల్ ఉంటుంది కానీ అది వాటర్ సరిపోతుందండి. అవసరమైతే ఫోమ్ ఇంకేమన్నా కూడా వాడతాం, పెద్దగా అవసరం లేదు, వాటర్తోనే కంట్రోల్ చేయొచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది మరొక 2 గంటల లోపల పూర్తి మంటల్ని అదుపులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. కొంత సమాచారం అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంలోనే కొంత యాజమాన్యం ఉద్యోగులు వీళ్ళందరూ కూడా కొంత ఉదాసీనత ప్రదర్శించారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అగ్నిమాపక యంత్రాలతో ముందుగా మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అవి సాధ్యపడకపోవడంతో ఆ తర్వాత మాత్రమే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 1.5-2 గంటల వరకు కూడా దీనికోసం సమయం వృధా కావడంతో మంటలు ఎక్కువ దూరం వరకు విస్తరించాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగి అగ్ని మొత్తం ఈ మంటలన్నీ కూడా పూర్తిగా ఈ వాణిజ్య సముదాయం మొత్తం కూడా వ్యాపించాయి. మనం చూస్తున్నాం ఎంత భారీ అగ్ని ప్రమాదం. మంటలు ఇంకా ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ వాణిజ్య సముదాయంలో ప్రధానంగా ఏంటంటే ఇంట్లో కిరాణా సరుకులు, అలాగే ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు ఇలాంటి అన్నీ కూడా ఈ వాణిజ్య సముదాయంలో హోల్సేల్గా విక్రయిస్తుంటారు. అంటే ఇది రిటైల్గా కాదు, కేవలం పెద్ద ఒక వ్యాపారస్తులకు సంబంధించి వ్యాపారస్తులందరికీ ఇక్కడ హోల్సేల్గా విక్రయించేందుకు ఈ బెస్ట్ ప్రైస్ వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేశారు. అయితే కోట్లలోనే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చాలా వస్తువులు ఉంటాయి. ఇది మొత్తం ఒక 6-7 ఎకరాల విస్తీర్ణంలో ఈ వాణిజ్య సముదాయం విస్తరించి ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి సరుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. మొత్తం గోడలు తప్ప ఈ భవనంలో ఇంకా ఏం మిగలేదు, చుట్టూ ఉన్న గోడలు మాత్రమే మిగిలాయి. మంటలు మొత్తం వాణిజ్య సముదాయం మొత్తం కూడా మంటలు వ్యాపించి ఉండడంతో కోట్లలోనే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. మరో కాసేపట్లో ఈ మంటలు అదుపు చేస్తామని చెప్పేసి వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు చంద్రశేఖర్. విజయవాడ నిడమానూరులోని బెస్ట్ ప్రైస్ సూపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూపర్ మార్కెట్లో మంటలు చెలరేగి సామాగ్రి దగ్ధమవుతున్నాయి. సూపర్ మార్కెట్ అంతా మంటలు వ్యాపించాయి. భారీ పేలుడు శబ్దాలతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. 6 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.